చెప్పండి. పాతపట్నంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచారు? మొన్నటి వరకు అంటే ఈ పాతపట్నంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్? మాకైతే ఇప్పటి వరకు కలమట వెంకటరమణకి టికెట్ ఇస్తారు అనుకున్నాం, కానీ మావిడి గోవిందరావుకి ఇక్కడ టికెట్ ఇచ్చారు. కానీ ఈ ఇప్పుడు 2024 ఎలక్షన్లో పాతపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలిచే పరిస్థితి ఉంది? గెలిచే పరిస్థితి 3-6 నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. మనకి పాతపట్నం నియోజకవర్గం ఎన్నో వివాదాల మీద ఆఖరిగా అన్ని పార్టీల నుంచి ఆఖరిగా టికెట్ పొందిన నియోజకవర్గం ఇదే మనకు తెలుసు. దాంట్లోనూ హిరమండలం మండలం పేరు చెప్తే దివంగత నేత టీడీపీ సీనియర్ నాయకుడు దారపు నారాయణరావు పేరు గుర్తొస్తుంది. ఆయన తదనంతరం తన కుమారుడు ఇక్కడ తీసుకోవడం జరిగింది. గత పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో మనం ఈ హిరమండలం మండలంలో ఈ ధనుపురం గ్రామం ఇక్కడ యువతతో ఉన్నాం. ఈ యువత ఒకసారి వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరా చెప్పండి, పాతపట్నంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే? మాకు రెడ్డి శాంతేనండి. మొన్నటి వరకు అంటే కొంచెం డౌట్ ఉండేది, బట్ ఈ రోజుతో మాకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఆ నెక్స్ట్ మాకు మా జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని సంక్షేమము ఆ పథకాలు మా రాష్ట్రంలో అమలు పరిచారు. సో ఈ కాన్స్టిట్యున్సీలో రెడ్డి శాంతి గారు వస్తారనేసి మా హోప్. రెడ్డి శాంతి వస్తారని మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ ఆవిడ పైన వ్యతిరేకత అయితే ఉంది. సొంత క్యాడర్ నుంచే తిరుగుబాటు చేసిన పరిస్థితి కొంతకాలంగా చూసాము. మరి ఈ పరిస్థితిలో గెలుపుకి ప్రభావం చూపే ఛాన్సెస్ లేవంటారా? ఉంటారు, అటు నుండి ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు, ఇటు నుండి అటు వెళ్ళే వాళ్ళు ఉంటారు. దానికి ఏముంది, అంటే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చే పరిస్థితి ఇక్కడ ఉందంటారా? ఉంటది, అలాగా ఉంటది, ఇలాగా ఉంటది. 2024 అసెంబ్లీ ఎలక్షన్లో పాతపట్నం నుంచి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మాకు ఇక్కడ రెడ్డి శాంతమ్మ గారికి గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ అందులో కలమట వెంకటరమణ పవర్ఫుల్ వ్యక్తి అయినా అతనికి టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మాకు కొద్దిగా దారి సుగమమైంది. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి మా ప్రభుత్వము ఇక్కడ లోకల్గా రెడ్డి శాంతమ్మ గారికి మా యొక్క ఓటు అనేది వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ధనుపురం ఈ సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా వైసీపీలో గెలిచిన అభ్యర్థి కూడా తిరస్కరిస్తున్న పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులు మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు ఇటు నుండి అటు నుండి జంప్ అవ్వడం అనేది చాలా దగ్గరలో ఉన్నదేనే. మనం మొత్తంగా 100% ఓట్లు చూసుకుంటే 40% ఏ పార్టీకైనా ఉంటుంది. ఉన్న 20% ఓటర్స్ డిసైడ్ చేస్తారు. అటువంటిప్పుడు ఇటు నుండి అటు వెళ్ళడము, అటు నుండి విట్టు రావడం అనేది అది ఎక్కడ ఉన్న కామనే. కాబట్టి మాకు అలాంటివేవి ఆ శక్తులు పనిచేయవు మా పైన అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. సరే, ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఈ పాతపట్నం నుంచి మనకి ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు? 2024 లోపు అంటే ఇండిపెండెంట్ గా రమణ బాబు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను 5 సంవత్సరాల పార్టీ కోసము తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. పార్టీకి ఒక పటిష్టమైన స్థాయిలోకి తెచ్చారు. ఈరోజు పార్టీ అతని తాలూకా పనితనాన్ని గుర్తించుకుంటా నియోజకవర్గకు తెలియని వ్యక్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి తెలియనటువంటి ఒక వ్యక్తికి ఈరోజు పార్టీ ఏమో ఒక టికెట్ ఇచ్చింది. అది ఎవరో తెలియదు, మావిడి గోవిందరావు అన్నాడు, ఎవరో తెలియదు. ఇక్కడ క్యాడర్ కదా, పక్కూరైనా అతను పక్కూరు లేరు కదా, ఏ ఇచ్చర్లో రణస్థలం నుండి అక్కడ నుండో వచ్చారు. మరి అతను సేవా కార్యక్రమాలు చాలా చేశారన్నారు కదా? ఏటి లేదండి, ఏటి సేవా కార్యక్రమం ఏటి లేదు, ఒక్క కార్యక్రమం ఏటి లేదు, ఏటి లేదు, అంతా డమ్మ బుస్సే. ఈ పాతపట్నం నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ కలమట వెంకటరమణ గారు ఇండిపెండెంట్ గా గెలుస్తారు. టికెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తారు, లేదంటే ఇండిపెండెంట్ గా గెలుస్తారు. ఇండిపెండెంట్ గా గెలిచే పరిస్థితి ఉందంటారు? ఇక్కడ ఉంది, క్యాడర్ ఉంది. అతనికి బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తిగా సపోర్ట్ ఉంది. కలమట వెంకటరమణ గారికి టికెట్ ఇచ్చినా ఎంజీఆర్ సపోర్ట్ చేయకపోతే గెలవరు అని అంటున్నారు కొందరు. మరి దానికి ఏమంటారు? లేదు, ఎందుకంటారా, ఎంజీఆర్ ఒక టికెట్ రాకముందైనా సరే ఒక కార్యకర్తకు కూడా కలలేదు. టికెట్ వచ్చి 20 రోజులు అయింది. ఈ రోజుకి ఒక కార్యకర్తకు కానీ, ఒక సర్పంచ్కి కానీ, ఒక క్లస్టర్కి కానీ, ఒక బూత్ ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడు వరకు కలలేదు. మరి ఆయనకు మేము ఎలా సపోర్ట్ చేస్తున్నాం? ఈ పాతపట్నంలో ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు? పాతపట్నం మన టికెట్ డిక్లేర్ చేసే వరకు అయితే టీడీపీకి అనుకూలంగా ఉండేది. తర్వాత మేము అనుకూలంగా సపోర్ట్ చేసే క్యాండిడేట్కి టికెట్ రాని పక్షంలో కొంత వ్యతిరేకతతో ఉన్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో వచ్చేసి పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా, బాబు జైల్లో ఉండేసరికి కూడా మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేసాము. ఈ రోజు వచ్చేసి అతనికి టికెట్ లేకున్నా వేరే వాళ్ళు ఎవరో వచ్చేసి తర్వాత అతనికి టికెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ క్యాడర్ని ఎంత కలిపికెళ్ళాడు, ఏం చేశాడు, ఎవరిని టచ్ చేశారు? అసలు
అంటే ఎంజీఆర్ గురించి మాట్లాడుతున్నారా కలమట వెంకటరమణ కలమట వెంకటరావు అండి. ఆ. ఇప్పుడు ఎంజీఆర్ టికెట్ వచ్చిన నుంచి మమ్మల్ని ఎవరిని ఇప్పటి వరకు ఇంకా ఒక మండల స్థాయి క్యాడర్ని కూడా ఇప్పటికి ఇంకా టచ్ చేయకుండా అతను ఏదో ఒక మిమ్మల్ని కలిసి ఎంజీఆర్ కి సపోర్ట్ చేస్తారా? చేయలేమండి. ఓకే. అయితే ఇప్పుడు ఎంజీఆర్ కి సపోర్ట్ చేయకపోతే కలమట వెంకటరమణకి ఇండిపెండెంట్ గా వేస్తే సపోర్ట్ చేస్తారా? ఉంటాం, మా ఫ్యామిలీలతో మొత్తం కలిసి ఉంటాం అందరం. ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్ లో ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు? గెలిచే పరిస్థితి 3 హోరాహోరీగా ఉంటాయి. ఇప్పుడు ఈయనకి టికెట్ ఇచ్చారు కాబట్టి గోవిందకి అతనికి బలం ఎక్కువ ఉంది. కలమట వెంకటరామకి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ వేస్తామంటాడు. అప్పుడు ఈయన కూడా హోరాహోరీ అవుద్ది. 3 హోరాహోరీలోన ఏమో మొగ్గు చూపితే వైకాపు గెలిచేవచ్చేమో. ధనుపురం గ్రామం అంటే టీడీపీ లీడర్ దారపు నారాయణరావు గారి సొంత గ్రామం. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచిన పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఎంజీఆర్ కి సపోర్ట్ చేయమని చెప్తున్నారు, వాళ్ళ వర్గం కూడా చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్సెస్? ఈ గ్రామంలో ఎవరికి ఓటింగ్ పడతాయండి, వాళ్ళకి 3 హోరాహోరీగా పడతాయి. కాకపోతే వైకాపుకి ఎక్కువ పడతాయి. ఆ తర్వాత కలమట వెంకటరామకి పడతాయి. ఆ తర్వాత ఎంజీఆర్ ఓవరాల్ గా నియోజకవర్గం 3 హోరాహోరీ అవుతాయండి. 2024 ఎలక్షన్ లో పాతపట్నంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మరి కలమట వెంకటరమణ గారికి టికెట్ ఇవ్వలేదు కదా, మరి ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఇండిపెండెన్స్ మేము అతనికే చేస్తాం. గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలుస్తారు? ఈ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీకి కలమట వెంకటరమణ టికెట్ ఇస్తే కంపల్సరీగా మేమందరం గెలిపిస్తాం. ఎందుకంటే అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ స్కీములు ఉన్న చంద్రబాబు నాయుడికి అన్యాయంగా అరెస్ట్ చేస్తే 21 రోజు పైసలుగా పాతపట్నంలో ఉన్న ధర్నా నిర్వహించినాము. ఏ మాయిడి గోవింద్ వచ్చినాడు అక్కడికి, అది ఒకటి. రెండోది మండలంలోని జడ్పీటీసీ ఎలక్షన్ అయితే ఏ మాయిడి గోవింద్ రాలేదు అక్కడికి. అతని నియోజకవర్గం అతని మండలం కాకపోయినా సరే రావాలి కదా ఈ నాయకుడు అన్నాడు. ఎందుకు రాలేదు? ఈ రోజు టికెట్ అతనికి ఇచ్చినారు. అతనికి ఇస్తే అతని వెనకాల మేమేటి వెళ్ళిపోము. కలమట వెంకటరమణ ఇండిపెండెంట్గా వేసినా అతని వెనకాలే ఉంటాము. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా అతని వెనకాలే ఉంటాము.